భారత భూభాగంపై అనేక ప్రధాన ఉగ్రవాద దాడులు చేసిన తర్వాత ఒక వ్యక్తి భారత నిఘా సంస్థల కళ్లనుంచే కాకుండా యావత్ ప్రపంచం కళ్లనుంచి కూడా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అయితే అతను తప్పించుకున్న కొద్ది రోజులకే నిఘా సంస్థలకు అతని మరణవార్త అకస్మాత్తుగా అందింది. కానీ ఢిల్లీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని ఇప్పటికీ గూఢచర్య ప్రపంచపు చాణక్యుడు అని పిలుస్తారు. భారతదేశానికి ఇంత నష్టం చేసిన తరువాత ఈ వ్యక్తి ఇంత తేలికగా అకస్మాత్తుగా చనిపోతాడని అతను నమ్మలేకపోయాడు. 15 సంవత్సరాల తర్వాత భారత నిఘా సంస్థలు ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడనడానికి వెంట్రుకవాసి అంతుచిక్కని ఆధారాన్ని కనుగొన్నప్పుడు అతని నమ్మకం నిజమని నిరూపించబడింది. ఈ చిన్న ఆధారం దొరక ఆలస్యం కావడంతో గూఢచర్య ప్రపంచపు చాణక్యుడిగా పేరుగాంచిన ఆ వ్యక్తి అతని జాడను కనిపెట్టడానికి రేయింబవళ్లు శ్రమించాడు. మరి ఈరోజు మా 2D యానిమేషన్ వీడియో ఈ మొత్తం సంఘటన గురించే. దీనిలో 15 సంవత్సరాల తరువాత భారతదేశ శత్రువులలో ఒకరిని ఎలా అంతం చేశారో మీరు తెలుసుకుంటారు. 2023 సంవత్సరం ప్రారంభంలో చిన్నదైన అత్యంత రద్దీలా ఉండే ఒక యూరోపియన్ నగరంలోని పాస్పోర్టు విభాగంలో పనిచేస్తున్న ఒక కనిష్ఠ అధికారి తన సిస్టంలోని పాత డేటాను శుభ్రపరుస్తున్నాడు. 10 ఏళ్లకు పైగా ఉన్న ఫైళ్లను తొలగించాల్సి వచ్చడంతో అది చాలా శ్రమతో కూడిన పని. కానీ అప్పుడు అతని స్క్రీన్పై ఒక పేరు మెరిసింది. సిస్టమ్ ప్రకారం ఆ వ్యక్తి 8 ఏళ్ల క్రితం మరణించినట్లు ఆ పేరు ఉంది. రికార్డుల ప్రకారం ఆ వ్యక్తి 2015లో మరణించారు. వారి మరణ ధృవీకరణ పత్రం దాఖలు చేయబడింది మరియు వారి పాస్పోర్టు రద్దు చేయబడింది. కానీ కేవలం కొద్ది రోజుల క్రితమే వేరే దేశ పౌరసత్వం ఆధారంగా అదే పేరుతో ఒక కొత్త పాస్పోర్ట్ జారీ చేయబడింది. ఇది చూసిన ఆ అధికారి మొదట అది ఒక సాఫ్ట్వేర్ లోపం అనుకున్నాడు. కానీ అతను ఫైల్ తెరిచినప్పుడు ఫోటో మరియు పేరు ఒకటే అయినా కళ్ళు మాత్రం ఒకేలా ఉండటంతో అతని వేళ్లు కీబోర్డు మీద బిగుసుకుపోయాయి. సాధారణంగా ఇలాంటి గందరగోళాలు స్థానికంగానే పరిష్కరించబడతాయి. కానీ ఈసారి ఆ ఫైల్ నేరుగా ఒక ఇంటర్పోల్ నోటిఫికేషన్కు అనుసంధానించబడింది. ఎందుకంటే ఆ పేరుకు సాధారణ అధికారులకు కనిపించని, బహిరంగంగా వెల్లడి చేయని ఒక పాత భద్రతా ఫ్లాగ్ ఉంది. ఆ సిస్టమ్ నిశ్శబ్దంగా ఒక ఆటోమేటిక్ హెచ్చరికను జారీ చేసింది మరియు ఆ హెచ్చరిక ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో కిటికీల నుండి ఏ శబ్దమూ లోపలికి రాని, లోపల నుండి ఏదీ బయటకు వెళ్లలేని ఒక భవనంలో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సర్వర్కు చేరింది. మొదటి చూపులో భారత నిఘా సంస్థ దీనిని ఒక చిన్న డేటా లోపంగా భావించి ఉండవచ్చు. కానీ నిఘా ప్రపంచంలో యాదృచ్ఛిక సంఘటనలు చాలా అరుదు. అంతేకాదు, ఈ హెచ్చరికకు ఆర్కిటెక్ట్ అనే ఒక